ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా? ఎంతో అద్భుతంగా నిర్మిస్తున్నటువంటి సిఆర్డిఏ అమరావతి రాజధానిలో భాగంగా ప్రస్తుతం మనం అయితే ఇక్కడ సెక్రటేరియట్ టవర్స్ కి దగ్గర నుంచి సంబంధించి ఏపీ సీఎం టవర్స్ దగ్గర నుంచి అండ్ మరెన్నో అద్భుతాల కట్టడాల దగ్గర అయితే ఉన్నాము. ప్రెసెంట్ నేనున్నటువంటి ప్లేస్ ఏంటంటే ఇది క్లియర్ గా మనకు కనపడుతుంది. సీఎం టవర్స్ అంటారు వీటిని. దీని బడ్జెట్ దాదాపు 800 కోట్లు ఇప్పటి వరకు కూడా కేటాయించినటువంటి బడ్జెట్, అది కూడా అప్రాక్సిమేట్ గానే. ఈ సీఎం టవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపు 49కి పైగా దీంట్లో ఉన్నటువంటి ఫ్లోర్స్ కూడా మనకి ఫర్దర్ గా ఫ్యూచర్ లో అయితే కనపడబోతున్నాయి. ఈ సీఎం టవర్స్ కి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా, అంటే ఇది సీఎం ఉండే ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ మనం చూస్తున్నాం ఎంత అద్భుతంగా శరవేగంగా కన్స్ట్రక్షన్ అనేది పూర్తవుతుందో మనకి క్లియర్ గా కనపడుతుంది. ఈ సీఎం టవర్స్ ఒకటే కాకుండా దాదాపు 100 అంటే ఈ పక్కన కూడా ఇంకొక 3 టవర్స్ కనబడుతూ ఉంటాయి మనకి. పక్కనున్న టవర్ వచ్చేసి దాదాపు 39 ఫ్లోర్లు అని చెప్పొచ్చు. దానికి బడ్జెట్ కూడా కొంచెం అటు ఇటు 800 నుంచి అంటే 700 నుంచి 800 కోట్ల లోపలే అన్నట్టు మన దగ్గర అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఈ టవర్స్ విషయానికి వచ్చేసరికి ఈ 3 టవర్స్ దాదాపు ఇక్కడ 4 టవర్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఈ 4 టవర్స్ కి సంబంధించి కూడా ఒక్కొక్క టవర్ ఒక్కొక్క కంపెనీ అయితే హ్యాండిల్ చేస్తుంది. ముఖ్యంగా అయితే ఈ సీఎం టవర్స్ విషయానికి వస్తే ఎన్సీసీ వాళ్ళు అయితే డీల్ చేస్తున్నారు దాన్ని. మిగతా 3 టవర్స్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు డీల్ చేస్తున్నటువంటి అంశం కనబడుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ ఇంకా మనకి ఈ రాజధానిలో కన్స్ట్రక్షన్ లో భాగంగా దాదాపు ఎన్నో వేల, అంటే రాజధానిని రూపుదిద్దుకుంటూ తీర్చిదిద్దుతుందని చెప్పొచ్చు ఇప్పుడు కూటమి గవర్నమెంట్. ఈ కూటమి గవర్నమెంట్ కి సంబంధించి ఏదైతే వీళ్ళు కన్స్ట్రక్షన్స్ చేపడుతున్నారో, ఇందాక మనం మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళాము. మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర నుంచి అండ్ ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ దగ్గర నుంచి అలాగే ఎమ్మెల్యే అంటే లెజిస్లేటివ్ క్వార్టర్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా నిర్మాణం చాలా శరవేగంగా పూర్తవుతుందని చెప్పొచ్చు. అయితే ఈ 2025లో ప్రభుత్వం భారీ ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఆ టైంలో బేసిక్ గా ప్రాజెక్ట్ లో 5 భారీ టవర్లు, ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఇక్కడ ప్రెసెంట్ మనం చూస్తున్నవి కూడా 4 టవర్లు. ఈ 4 టవర్లతో పాటు అక్కడ ముందు మనకి సెక్రటేరియట్ టవర్ కూడా కనబడుతుంది. మొత్తంగా 5 టవర్లకి టెండర్లకి అయితే పిలిచింది. ఈ గ్రీన్ బిల్డింగ్ సదుపాయాలు ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ ఆ టెండర్ లో కూడా ఉన్నటువంటి అంశం కూడా మనకు కనిపించింది. అండ్ అలాగే దానికి బడ్జెట్ దాదాపు 4688 కోట్లకు పైగా ప్రకటించారని చెప్పొచ్చు అన్నమాట. అందులో భాగంగానే ఇక్కడ ఫస్ట్ 2 టవర్లకు అయితే దాదాపు 1800 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారని కూడా చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా 59 ప్రాజెక్టులకు సుమారు 37,702 కోట్లు టెండర్ కు అయితే సిఆర్డిఏ ఆమోదించింది. అండ్ అలాగే అమరావతి నిర్మాణానికి వ్యయం అంటే కంప్లీట్ అమరావతి సిఆర్డిఏ కంప్లీట్ అంతా కూడా కన్స్ట్రక్షన్ కి 54,721 కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అప్పట్లో కూడా చెప్పడం జరిగిందన్నమాట. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో అమరావతి కోసం ఇప్పటి వరకు కూడా 6,000 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా శరవేగంగా రూపుదిద్దుకుంటుందని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా 2025లో కేంద్రం 2 కీలక ప్రాజెక్టులను మన రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. అందులో 2,787 కోట్లు ఆమోదం ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇటు స్టేట్ గవర్నమెంట్ కి విడుదల చేసినటువంటి నిధులు ఏంటంటే అవి 2,787 కోట్లను కూడా చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కి అయితే 1,458 కోట్లు, అండ్ అలాగే గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కి సంబంధించి 1,329 కోట్లు అని కూడా చెప్పొచ్చు. అండ్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా కన్స్ట్రక్షన్ కూడా చాలా శరవేగంగా పూర్తవుతుందని కూడా చెప్పొచ్చు. అండ్ ఇవి సిపిడబ్ల్యూ ద్వారా నిర్మించబడుతున్నాయి. అండ్ ఇందులో ముఖ్యమైన ప్రాజెక్టులు ఏంటంటే అసెంబ్లీ, హైకోర్టు అండ్ రహదారులు, ట్రంక్ ఇన్ఫ్రా, నీటి సరఫరా, డ్రైనేజీ, ఐటీ టవర్స్, ఫైనాన్స్ సిటీ, రాజ్ భవన్, అంతర్జాతీయ స్థాయి గ్రీన్ సిటీ. ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా రాజ్ భవన్ నిర్మాణానికి మాత్రం 212 కోట్లు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఆమోదించింది అని కూడా చెప్పొచ్చు మనం. అండ్ ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ అయితే చూస్తున్నాం కదా. అండ్ దీనికి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ముఖ్యంగా ఈ సీఎం టవర్ కి సంబంధించి అలాగే హెచ్ఓడి డిపార్ట్మెంట్స్ అలాగే ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఇందులో 4,000 నేను మళ్ళీ చెప్తున్నా 4,688 కోట్లు
బడ్జెట్ అయితే టెండర్లకి ఇప్పటి వరకు కూడా ఆమోదం ఇచ్చింది. అండ్ ఇప్పటి వరకు కూడా వీరికి సంబంధించి ఎట్లేదన్నా 6,000 కోట్లు అయితే ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ టవర్ 3, 4కి వచ్చేసి అంటే ఆ పక్కన ఉన్న టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 1,664 కోట్లు ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ రివీల్ చేసింది. అండ్ అలాగే హెచ్ఓడి అండ్ జిఐడి టవర్స్ కి వచ్చేసి 1,126 కోట్లు. అండ్ మొత్తం అంటే ఈ సిఆర్డిఏకి సంబంధించి ఇప్పటి వరకు కూడా 32 ఎకరాలలో నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. అలాగే ఈ 4 టవర్లు సుమారు కూడా 40 అంతస్తులు పైగానే ఒక్కొక్కటి కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ జరగబోతుంది. మరి ముఖ్యంగా హెచ్ఓడి టవర్స్ విషయానికి వస్తే కనుక 45 నుంచి 50 అంటే 45 to 50 ఫ్లోర్స్ అక్కడ మనకి క్లియర్ గా కనపడుతుంది. వాళ్ళు త్వరలో ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చేయబోతున్నారు. అండ్ అలాగే గ్రీన్ ప్లాటినింగ్ రేటింగ్ స్టాండర్డ్స్ తో ఈ నిర్మాణం అంతా కూడా జరగబోతుంది. చాలా హై స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయబోతున్నారు. అండ్ మరి ముఖ్యంగా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అన్ని శాఖలను కూడా ఒకటే ప్లేస్ లో నిర్మాణించడం. ఎంత అంటే ఈ కన్స్ట్రక్షన్ నిజంగా ఒక అద్భుతం అనే చెప్పొచ్చు. ఎందుకంటే బేసిక్ గా 50 నుంచి 100 ఏళ్ల అవసరాలకు సరిపడా అంటే ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా 50 to 100 ఇయర్స్ వరకు కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా ఇవన్నీ కూడా నిర్మిస్తున్నారని చెప్పొచ్చు. అండ్ వరల్డ్ క్లాస్ అడ్మినిస్ట్రేటివ్ సిటీగా దీన్ని నిర్మించబోతున్నారు. అండ్ అలాగే అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడం బేసిక్ గా కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంగా అయితే పెట్టుకుంది. సో మొత్తంగా ఇది అయితే ఇప్పటి వరకు కూడా విత్ బడ్జెట్స్ అండ్ అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఇక్కడ మనం క్లియర్ గా చూపించి వాటి ప్లేసెస్ లో కూడా మనం తిరిగి అంటే ఇప్పటి వరకు కూడా చూపించే ప్రయత్నం చేశాము. సో చూస్తున్నారు కదా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏ హై క్లాస్ లో ఏ లెవెల్లో జరుగుతున్నాయో అక్కడ మనకి క్లియర్ గా కనబడుతుంది ఎంతమంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు అండ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఎంత త్వరగా పూర్తి చేస్తున్నారు. టైం ఇప్పుడు ప్రెసెంట్ 6 అవుతుంది. 6 అవుతున్నా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. అండ్ ఇక్కడ కొంతమంది అధికారులతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. వాళ్ళ నుంచి పూర్తి వివరాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్, సిఆర్డిఏకి సంబంధించి ఇంకా ఎంత వేగవంతంగా పనులు పూర్తవుతున్నాయి, అలాగే ఎంప్లాయీస్ విషయానికి వచ్చేసరికి ఎంత మంది ఇక్కడ పనులు చేస్తున్నారు అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా ఎంత బడ్జెట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది వీళ్ళకి అప్రాక్సిమేట్ గా అనేది అయితే పూర్తి వివరాలు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.